గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అమ్మో అమ్మ ఇలా ఎంక్వైరీ అయిపోయినాక మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట. ఆ డాక్టర్ టెస్ట్ అయినాక మనకు తెలిసిపోతాని మా అమ్మని చంపుదామని పిలిచిందట. అయ్యో పిల్లు అమ్మో ఒకసారి చచ్చిపోలేదు మా చెల్లె, 2 సార్లు చంపిల్లట. కొనుపిరితో కొట్టుకుంటాట కూడా. మీ అమ్మను ఫ్రెండ్ని తీసుకురా, అమ్మ ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లని తోలిందట. పెద్ద పిల్ల ఆ చిన్నపిల్ల పోయే చెల్లె మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్లట. అయ్యో నేనేమని చెప్పను. అయ్యో ఆ పిల్లని 6:30 5:30 చంపితే అమ్మో నాకు 10:30 ఎవరు చెప్పిల్లమ్మో. అయ్యో నా చెల్లెకి న్యాయం కావాలయ్యో, ఏమని చేయవయ్యో. అమ్మో నాకెప్పుడు జరగలేదు, చెప్పలేదు. 8 months అవుతుందట ఇదంతా. ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళందరూ చెప్పిళ్ళు. నాకు అంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు. చెప్తే పరువు పోద్ది అనుకున్నదేమో, చెప్తే అందరిలో చిన్నతనం అయిపోతారు కదా. అమ్మో మాకు చెప్తే మేము తప్పిద్దు మా చెల్లెను, మా కాడికి తెచ్చుకుందాము. మా చెల్లె చచ్చిపోయినాక కూడా మళ్ళా చంపిల్లట. అయ్యో కొనుపిరితో కొట్టుకుంటాందట. అయ్యో మా అమ్మ చచ్చిపోలే శివా, నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మని చంపు, మనం వెళ్ళిపోదా నల్గొండ కట్టందట. అయ్యో దాని ఏజ్ ఎంత, అది నాకు భలే ఫోన్ చేసింది. మా అమ్మ కింద పడ్డది రాపేద్దామా అంటే నేను 10:30 11కి వచ్చిన. పోలీసులు నేను ఒక్కటేసారి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నన్ను పోలీసులు లోపల రానియలేదు. నా చెల్లె అప్పటికే బిగిసుకపోయినది, ఈ కంత వలిగింది. నా చెల్లెకి ముక్కులకి బ్లడ్, ఇక్కడ కట్లు పడి ఉన్నాయి. ఈ కడుపు నిండా గుద్దిండు. ఈ మెదడు దగ్గర ఆగొట్టిండు సుత్తతోని. ఇంత సుత్తి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది. ఆ సుత్తతోనే పగలగొట్టిండు తలకాయవాడు. అయ్యో అయ్యో దాని పెరుగులాటలు ఇల్లంతా ఆగమాగమే ఉంది. అమ్మో నా చిన్న బిడ్డ చచ్చిపోకపోవు. అమ్మా నువ్వు చచ్చిపోకపోదువే, నువ్వు 10 మందికి ఒకటెగ్గుండవే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వాడిని వదులుడే ఇంత పాపం అయిందే. అమ్మో వాళ్ళ పోలీసు వాళ్ళు వదలకపోతే నా చెల్లె చచ్చిపోకపో. అయ్యో ఇదంతా ఇప్పటి వరకేనే. అమ్మో నా చెల్లె నా చెల్లె నా చెల్లు చెల్లె నా చెల్లె చూడని అంటే మీ దండం పెడతా. ఈ మాట్లాడలేను మేడం. మీరు ఎన్నో ఆమె ముగ్గురు అక్క చెల్లెలు. నేను లాస్ట్ చిన్నామను, అంజలి వాళ్ళ చెల్లెను. ఓకే. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు పాపము. మరి లేరు, ఇద్దరు హస్బెండ్ లేరు అక్కకి. 2 ఆడపిల్లలే. పెద్ద అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని లవ్ చేసిందంట. 8 నెలల నుంచి ప్లాన్ చేస్తుందట వాళ్ళ మమ్మీని చంపాలని. 8 నెలల నుంచి ప్లాన్ చేస్తుందట. పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొట్టాక అప్పటిదాకా మా సంకల్నే ఉంది. మేము 2 పిల్లలు పట్టుకొని ఏడ్చినాము. అప్పటిదాకా మా సంకల్నే ఉంది. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే లోపల తీసుకుపోయి కొట్టిరో మా మమ్మీ నేనే చంపించినని చెప్పింది. అయ్యా ఆ పిల్ల వారం రోజులు లేచిపోయింది. వారం రోజులు 18 తారీఖు లేచిపోతే 20 తారీఖు దొరికింది. నువ్వు వారం రోజులు వంతోటి ఉన్నావు కదా. మీ డిఎన్ఏ టెస్ట్లు చేపిస్తా అనే వరకు అలా. ఈరోజు పోలీస్ స్టేషన్లో డిఎన్ఏ టెస్ట్ ఉందట. నిన్న సోమవారం మాకు 6 గంటల దానికా పోలీస్ స్టేషన్లో ఉందట. ఇలా టెస్ట్ పోతే టెస్ట్లో తెలిసిపోతుంది. నన్ను చంపుతుంది, నిన్ను జైలుకి ఎక్కిస్తుంది. నీకు నాకు ఏజ్ లేదని ఈ నైట్కే చంపేద్దామని ఫోన్ చేసి పిలిచి మెసేజ్ చేసింది వానికి ఇన్స్టాలా. ఓ నాయనా ఇన్స్టాలో మెసేజ్ చేసింది. సుత్తతోడు కొట్టిరు డైరెక్ట్, తర్వాత ఇట్లా కొట్టిరు. అమ్మో ఒకసారి చచ్చిపోలేదంట, చచ్చిపోయిందని వెళ్ళిపోయారంట వాళ్ళు. మళ్ళా పిలిపించిందంట, కొట్టుకుంటుంది ప్రాణం అని. సెకండ్ టైం మా అక్క డ్యూటీ చేసే సున్నితోటి డైరెక్ట్ ఉరిపెట్టిపోయారంట. అమ్మో వాడు 17 18 ఏళ్ళే ఉన్నారమ్మో. వాళ్ళ పిల్లలు చిన్నగానే ఉన్నారమ్మో. పిరికడ మీసాలు ఉన్న మొగోని దగ్గర కావలేదు. మా అక్క నెగలేకపోయిందంటానికి ఇంత పిల్లల దగ్గర చచ్చిపోయిందమ్మో.
కాదమ్మా 10వ తరగతే కదా అసలు పాప, అంటే ఇంత ఇట్లా కాలు నేను 5th క్లాస్ చదువుతుంటే నా ఫ్రెండ్స్ నేను పిల్లలం కబడ్డీ ఆడుకుంటుంటే ఈడ మా ఫ్రెండ్ కబడ్డీ అని ఇట్లా కొట్టినందుక పన్ను గుద్దుకున్నందుకు మా చెల్లెకి ఎవరు కొట్టిరని చెప్పి మా అక్క ఇటుకేలు పెద్ద ఇటుకేలు వచ్చి మా ఫ్రెండ్స్ని కావాలి కాచి నన్ను మా చెల్లెని ఎవరు కొట్టిరని అడిగిన వాళ్ళు. మా పెద్దక్క మా చిన్నక్కని చూసి నేను భయపడి కూర్చునేదాన్ని. నేను ఏదైనా నెడితే కళ్ళతో బెదిరించేది మా అక్క నన్ను. మా చిన్నక్క నేను భయపడేది. అమ్మా నువ్వు కండిషన్ పెడితే నేను నీకు అండర్వేర్లో పెరిగినా కదా అక్క, పెద్దక్క పెళ్ళి చేసుకొని పోతే దానికెందుకు కన్నబిడ్డకి ఎందుకు అండర్వేర్లో లేదు. అమ్మా నేను ఇప్పుడు పెళ్ళి 2 పిల్లల కన్నా మా అక్కలకు భయపడతా నేను. అమ్మా ఆ కడుపులో పుట్టిన బిడ్డ ఎందుకు భయపడలేదమ్మో. అమ్మా మొగల లెక్క చదువుకుందమ్మా మా అక్క. సో ధైర్యం అంతా మీ అక్కనే ఉండేనా మీకు? మాకంతా ఇంటికి అదే ధైర్యం అమ్మ. మా పెద్దక్క ముందు ధైర్యవంతురాలు, మా అక్కని చూసి మా చిన్నక్క తయారైంది. చిన్నగా ఉన్నప్పుడు దానికి ఇంత తెలివి లేదు. మా అమ్మ ఆగమవుతుంది. నా గడం పోయిందమ్మా, నా బండి పోయిందమ్మా, నా బండి పోయింది, నా తల్లి పోయింది, నా తల్లి నా అంజలి, నా అంజలి 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 మా అంజలి మా అంజలి అన్నే కాకం చేసిర్రమ్మా అల్లుడు బిడ్డ. 5:30 అంట ఈవినింగ్ 5:30కి వీళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆడికి వచ్చే వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించింది. ఫస్ట్ చనిపోలే, మళ్ళీ సెకండ్ టైం మేము ముందటింటి ఆంటీ వాళ్ళ ఇంటికి పంపించేసి మమ్మీ ఇంకా కదులుతుంది రండి అని మళ్ళీ కొట్టిరంట. సెకండ్ టైం ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి 20 minutes అట్లనే కొట్టుకుంటున్నది. ఆమె కొంచెం కూడా లేదు. కచ్చే ప్రాణం కళాకారుల వందనాలమ్మో కడసారి విడుకులమ్మో కన్నీటి విడుకులమ్మో వందనాలు వందనాలమ్మో పాటమ్మ నీకు అమ్మ సగలి ఐలమ్మ నీకు ముని మామలు అంజలికి వందనాలు విడుమూల వందనాలమ్మో జోహార్ అంజలమ్మ, జోహార్ తెలంగాణ, తెలంగాణ మాతో ఉంది మాతో నసి చెల్లెలు వదలమ్మకు మల్లె పూల దండాలేకుమో మా చెల్లెలు వదలమ్మకు నిన్ను తలుచుకుందుమో చెల్లెలు వదలమ్మను
లేని బంతి పూల దండాలల్లి మంచి ఆబంతుల లేని బంతి పూల దండాలల్లి బంతి పూల దండాలేతుమో మా చెల్లెలు వదలమ్మకు మదిల నిన్ను తలుసుకుందుమో మా చెల్లెలు వదలమ్మను మంచి ఆగులపు లేని గులాబూల దండాలల్లి మంచి ఆగులపు లేని గులాబూల దండాలల్లి గులాబూల దండాలేతుమో మా చెల్లెలు వదలమ్మకు గులాబూల దండాలేతుమో మా చెల్లెలు వదలమ్మకు. సో జీడిమెట్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే గింత ఘోరంగా 10వ తరగతి మాత్రమే చదువుతుంది అట్లాంటి పాప ఇప్పుడు తల్లినే చంపింది. జస్ట్ అసలు లవ్ ఇంకేదో అది తర్వాత సంగతి. అసలు ఆ ఏజ్లో ఏం అర్థమవుతుందని తల్లిని చంపడం ఏంది? ఇది ఇప్పుడు అత్యంత దారుణమైన సంఘటన. సో అంజలి చనిపోయిన ఆమె పేరు అంజలి. సో ఆమె కళాకారిణి కూడా. వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవచ్చు, లేదంటే తను ఒక పార్టీలో కూడా తిరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అట్లాగే కొలీగ్స్ అనుకోవచ్చు. ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎట్లా తెలుసు మీకు అంజలి? ఎట్లా? నేను జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. అయితే తను మా ఏరియాలోనే ఉంటుంది, కళావతి నగర్లోనే ఉంటుంది. మేము మా ఉండే డివిజన్లోనే ఉంటుంది. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటుంది. మంచి స్వరము, మంచిగా పాడుతుంది. ఆ సన్నివేశానికి తగ్గట్టు అప్పటికప్పుడు తను పాట ఊహించుకొని పాడుతుంది. నాకు గత 15 years నుంచి కూడా పరిచయము. తనతో 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేయించాను. బాధాకరమైన సంఘటన ఏంటంటే, తల్లి ఎంతో బాధపడి తన బిడ్డలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా తప్పు చేసినా ఒప్పు చేసినా తన బిడ్డలను పెంచుకుంటూ తీసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తను కష్టపడి ఈరోజు తన బిడ్డలను తీసుకొస్తే ఆ బిడ్డే వేరే వాళ్ళ సహాయం తీసుకొని తనను చంపడం అన్నది అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజులలో బంధాలకు కానీ బాణ్యాలకు కానీ విలువ లేకుండా పోయింది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వడం లేదు. తన బిడ్డల్నే ఇప్పుడు బిడ్డనే తల్లిని చంపుతుంది అసలు ఎవరైనా అనుకోరు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నమ్మే రోజులు లేవు, తల్లిని నమ్మే రోజు లేదు, భర్తని నమ్మే రోజు లేదు, ఎవరిని నమ్మలేకుండా అంటే నమ్మకానికి ఒక ఆధారం లేకుండా పోయింది ఇక్కడ. అసలు ఒక 10th class చదువుకునే అమ్మాయి ఇంత డేర్ చేసి ఇలా చేసిందంటే అసలు సమాజం ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది? సమాజంలో ఇన్ని సోషల్ ఆర్గనైజింగ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నో కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు. ఆయన కూడా యువత ఎందుకు తప్పుదారి పడుతుంది? ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ రావడం వల్ల, వీటి వల్ల పరిచయాలు పెరగడం వల్లనే ఈ అనేకమైన ఈ సీరియల్స్లలో కూడా వేరే వేరే సన్నివేశాలు చూపించడం, మెయిన్ ఎక్కువ ఈ సీరియల్స్, ఈ షార్ట్ ఫిలిమ్స్ల వల్లనే యువత చాలా చెడిపోతుంది. చాలామంది దాన్ని చూసి నేర్చుకుంటున్నారు, ఎట్లా చేయాలి ఏంది అని చెప్పని దాన్ని చూసి టార్గెట్ అవుతున్నారు. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత మంచి ఒక భవిష్యత్తున్న అమ్మాయి, మంచి కళాకారిని, ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదగాల తన. అలాంటి ఆ అమ్మాయి సేవలు కూడా చాలా అవసరం ఉంది. అలాంటి అమ్మాయిని ఇట్లా చేశారు. 2 ఆడపిల్లలు ఉన్నారు. మీరు చూసిండొచ్చు కదమ్మా, 2 బిడ్డలను అయితే చూసి ఉండిండొచ్చు కదా. ఆమెను చూస్తే అమ్మ మాట వినేదా అసలు ఆ పిల్ల? అమ్మ మాట వినేదంటే ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు ఎట్లా అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు. ఇప్పుడు మనకు లేని నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే ఇప్పుడు మన జనరేషన్ వేరు, ఇప్పుడు ఉండే పిల్లల జనరేషన్ వేరు. మనకంటే ఫాస్ట్ వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి పిల్లలు ఇట్లా ఉన్నారని అనుకుంటాం, కానీ ఇంతగా వాళ్ళు తెగిడిసి ఇట్లా ఆమెను చంపుతారు అని ఎవరు ఆలోచిస్తారు? అంటే చదువుకునే పిల్లలు కొంచెం ఫాస్ట్గా కొత్త సిస్టాలు కూడా వస్తున్నాయి, దాంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి అట్లా అనుకుంటాం. కానీ మనము సొంత తల్లినే, ఇప్పుడు తండ్రి లేకున్నా వాళ్ళని పెంచి పెద్దగా చేస్తున్నది అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లి మీదనే వాళ్ళు అట్లా చేస్తారని ఎట్లా అనుకుంటాం మనం? ఏమైందమ్మా ఆయన చనిపోయారు. అది తెలీదు, నాకైతే తెలీదు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట, తెలీదు నాకు. ఇప్పుడు తినకి ఆధారం ఏంది?
అమ్మాయి ఇది మన ఈ తెలంగాణ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమన్నా సింగర్ ఇవి ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా కళాకారులలో, అమ్మాయికి ఏదో జాబ్ ఉంది అమ్మాయికి, అది గవర్నమెంట్ నుంచి ఏదో సాలరీ వస్తుంది అమ్మాయికి, అది చేసుకుంటది. ఎప్పుడన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే కొంచెం చురుకుగా పాల్గొనేది అమ్మాయి, యాక్టివ్గా ఉంటది బాగా, చాలా డేర్నెస్, చాలా డేరు, 5-6 మందినైనా కొట్టగల కెపాసిటీ ఉంది అమ్మాయికి, చాలా డేర్ పర్సన్. అదే ఇప్పుడు ఏమవుతుందంటే మేమందరం అది అంత డేర్ పర్సన్ అట్లా అయింది అని అంటే ఆ బిడ్డల కాడికి వచ్చేసరికి ఎలాంటి వాళ్ళన్నా ఇదైపోతారు. ఆమె అదే బయట వాళ్ళైతే ఏం చేసేదో తెలియదు, ఏదన్నా ఉంటే తీసుకొని తను ఎదురు తిరిగి ఏదన్నా చేసేదేమో చెప్పలేము, కానీ అక్కడ తన బిడ్డ అయిపోయింది కదా, ఆ కడుపు తీపి అన్నది అక్కడ అడ్డం వచ్చింది, తనే బలైపోయింది. అది ఎప్పుడైనా మాటలు వరుసగా ఏమన్నా అనేదా, ఇట్లా చెప్పింది వింటలేదు, ఇట్లా చేస్తుంది, ఏదైనా? ఎప్పుడు లేదు, ఎప్పుడు పిల్లలను చక్కగా తీసుకొని వచ్చేది. ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఎవరినన్నా కలవడానికి వచ్చినా నా దగ్గరికి చాలాసార్లు పిల్లలను తీసుకొని వచ్చింది. పిల్లలు కూడా చక్కగా వాళ్ళ అమ్మెంబటి వచ్చేవాళ్ళు. ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి వచ్చిన పిల్లలకి ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే పిల్లలను తీసుకొని వచ్చేది. అట్లా పిల్లల మీద ఎప్పుడన్నా పిల్లలు ఇట్లా వినడం లేదు, చేయడం లేదు అని అసలు అంటే నాతోటైతే అంత క్లోజ్గా ఉండేది కాదు, కానీ కనీసం ఇట్లా మాటలు అదక్క ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే చెప్పేది ఇట్లా అని, కానీ పిల్లల విషయంలో మటుకు నాకు ఎప్పుడు చెప్పలేదు. తను పిల్లలు వినరని కానీ పిల్లల వల్ల ఇబ్బంది పడుతున్నానని కానీ ఎప్పుడు అనలే. అక్క పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, నాకేం పిల్లలతో బాధ లేదక్క, నాదేదో నా పని ఏదో నేను చేసుకుంటున్నా, పిల్లలను ఒక సెటిల్ చేయాలా అట్లా మాట్లాడేది, కానీ పిల్లల గురించి ఎప్పుడు తప్పుగా తను మాట్లాడలేదు. ఇప్పుడు అదే బాధ అవుతుంది మాకు. ఒక వారం క్రితం నుంచి కూడా అంటే ఒక వారం కిందటి వరకు వాళ్ళ పాప లేకుండే ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళా బలవంతంగా తీసుకొచ్చారు అనేది ఒక చర్చ నడుస్తున్నాము. మీకు తెలియదు మేడం, మాకు ఎవరికి తెలియదు, మాకు తెలియదు అసలు ఆ విషయం బయటికే రాలేదు మేడం ఇప్పటి వరకు అయితే. మాకు ఇప్పుడు ఈ రోజే అది బయటకు వచ్చింది, కానీ తను ఒక మగపిల్లగాళ్ళ లెక్క మాకు కూడా ఏ విషయంలో అయినా కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక భయంతో ఉన్నా కానీ అట్లా కాదక్క ఇట్లా అనేసి మాకు బలం లెక్క మగపిల్లల బాగా క్లోజ్గా ఉంటాం. ఇక్కడ భవన్లో చిన్న ప్రోగ్రామ్ అయినా కంపల్సరీ ఫోన్ చేసుకునే వాళ్ళం, నేను తను మళ్ళీ అరుణక్క అని ఆమె, ఒక 5-6 మంది అయితే ఉమ్మడికి ఎక్కడికి వెళ్ళినా 5 మంది కంపల్సరీ వెళ్ళేవాళ్ళం, తిరిగే వాళ్ళం, చేసేవాళ్ళం. కానీ ఎప్పుడు కానీ కూతురి లాంటిది అని మాకు చెప్పలేదు. అసలు నేను నమ్మట్లో పొద్దున తను ఆ విషయం చెప్తే కూడా కాదు మీరు అబద్ధం చెప్తున్నారంటే లేదు ఆంటీ అలాంటిది కాదమ్మా, తన చాలా ధైర్యంగా మాట్లాడేది కదా, సడన్ ఇలా ఎందుకు అవుతుంది అలా కాదక్క, ఎక్కడికైనా వెళ్ళాలని ఏదన్నా కేసు కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నిటికీ మేము ముందుండేవాళ్ళం. తను, నేను, అరుణక్క, లక్ష్మి అని, యాదమ్మ అని వీళ్ళందరం బాగుండేవాళ్ళం క్లోజ్గా. ఇక్కడ టిఫిన్ చేసినది కొన్నా 4 ఒకే తీసుకునేవాళ్ళం, చీరలు కొనాలన్నా కానీ 4 ఒకేలాగా తీసుకునేవాళ్ళు. అలాంటిది పొద్దున మా పాప చెప్తే నేను నమ్మలేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మంటే లేదమ్మా నువ్వు కావాలంటే చూడండి, అప్పుడు నాకు ఫోటో చూపిస్తేనే నమ్మిన, అసలు ఉండలేకపోయినా నేను ఇంట్లో ఆమె ఇలా అయిందంటే. ఇప్పుడు అక్కని అడిగితే అవునరా ఇలా అయింది అని చెప్తుంది. కానీ అమ్మాయి ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ అయినా 26 జనవరికి అయినా, ఆగస్ట్ 15కి అయినా, అంబేద్కర్ జయంతికి కానీ ఏదానికైనా పిల్లలు ఇద్దరు వచ్చేవాళ్ళు మాతో ఉండేవాళ్ళు. ఆంటీ అనుకుంటా మరి ఏమన్నా చేస్తున్నా కానీ మమ్మల్ని ఫోటోలు తీయాలన్నా కానీ కూర్చోవాలని మా దగ్గర ఎంత క్లోజ్గా అంటే అలాంటి పిల్లలైతే కాదనుకుంటున్నా. అది ఎలా జరిగిందో మాకే అర్థం అవ్వట్లే ఇప్పుడు, ఎందుకంటే అంత మంచి వ్యక్తిని పిల్లలు చెడ్డ వాళ్ళని ఎలా అంటాం ఇప్పుడు. ఆ పిల్లలు కూడా అలాంటి వాళ్ళైతే కారు, అది ఏం జరిగిందో భగవంతుడికే తెలియాలమ్మా. ఎప్పుడు చెడు తెలిసిపోతుంది కదా అమ్మ ఎలా వస్తుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇంత డేర్గా అలా తల్లినే చంపింది మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అలాంటిది కాదు అని అంటున్నారు. మరి ఎంత భయంకరంగా చంపింది అనేది కూడా మీరు విన్నారు కదా. అదే విన్నే నేను వచ్చిన అసలు చెప్పిన నేను నమ్మట్లేదు ఇప్పుడు కూడా. ఇలా అయింది అని అంటే కూడా అబద్ధం చెప్తున్నారు, ఎందుకంటే పిల్లలు అలాంటి వాళ్ళు కారు కదా. చూసినాం కదా, మా దగ్గరికి 10 సార్లు వచ్చిండ్రు, ప్రతి ప్రోగ్రాంలో ఉన్నారు మాతో. ఆ అమ్మాయి అలా డేర్గా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, మేము ఎలా చెప్పగలుగుతాం. ఇప్పుడు మా మాటకి వాళ్ళ మాట పిల్లలే ఉంటారు కదా. ఆంటీ ఇలా కొంతమంది కసరిస్తారు, కానీ అలాంటి పిల్లలు కారు. అది ఎలా జరిగిందో మళ్ళీ ఎవరైనా చేసిండ్రా ఏమైందో మాకు అర్థం అవ్వట్లే. పిల్లలకి ఎందుకు అట్లా వచ్చింది నేను నమ్మట్లేదు మేడం ఇప్పటికైతే. ఆ అమ్మాయి అలాంటిది కాదు పిల్ల అనుకుంటున్నాను. అసలు చనిపోతుందని మేము కళ్ళలో కూడా ఊహించు. మీరు చనిపోయిన తర్వాత చూసారా అంటే ఎట్లుంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి ఇంట్లో లోపలికి వెళ్ళి? మేము బయట అసలు ఇప్పుడు నాకు యూట్యూబ్లో కానీ దాంట్లో చూసి వచ్చిన స్టేటస్లో మా ఫ్రెండ్స్ పెడితే నేను చూసి వచ్చినా, కానీ నాకు ఏ విషయం తెలియదు. ఇలా జరిగిందంటే కూడా నమ్మట్లేదు నేను. మా బాబుతో వాళ్ళందరితో కూడా బాధపడుతున్నాం. అసలు కాదురా అలాంటిది కాదు ఆంటీ, మగపిల్లగాని లెక్క తిరిగినాం మేము, ఏ నైట్ అంటే ఆ నైట్ మాట్లాడుకున్నాం, తిరిగినాము, ఫ్రెండ్షిప్ లేకున్నాం కదా, ఇట్లా చేసిందని అంటే నమ్మట్లేదు.
నమ్మలే. పొద్దున్నే మాట్లాడుకున్నాం. మొన్న 3 రోజుల క్రితం కూడా ఫోన్ చేసిన, అక్క కలవట్లేదు ఏంటి, రావట్లేదు ఏంటంటే, లేదమ్మా కొంచెం నాకు ఒంట్లో బాగలేదు అని అన్న. ఇంకా అట్లా మానేసిన. మొన్న మన అంబేద్కర్ జయంతి కూడా ఎంత బాగుండే మాతో. పిల్లలు కూడా వచ్చిండ్రు, ఆంటీ అన్నమాటనే. పిల్లలు కూడా చెడ్డ వాళ్ళు అయితే కారు మేడం, అంత బాగుండే. మరి పిల్లలకి ఎవరు ఏం చేసిండ్రో ఏమైందో మాకు బాధ అనిపిస్తుంది. నమ్మట్లేదు నా అమ్మాయిని చూసి అయితే, అంత మంచిది అమ్మాయి కూడా. అంజలి మంచిగా తిరిగేది మాతోటి, గ్రూపులలో మంచిగా ఉన్నది. ఏడ ప్రోగ్రాంలో పోయినా కానీ మాతోటి కలిసి ఉండేది, ప్రోగ్రాంలలో చూసేది, ఆమె మాట్లాడేది, కథలు గిట్ల అని చెప్పాలంటే కూడా రమ్మనేది. వాళ్ళతోటి కలిసి తిరిగిన మంచిగా, మంచి వ్యక్తి అని మాకు తెలుసు. కానీ ఇలాంటివి జరుగుతాయని తెలియదు. వాళ్ళ బిడ్డలు కూడా మాతోటి మంచిగా ఉన్నారు. వాళ్ళ బిడ్డ చిన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అయినా ఆంటీ మేము అందరం కలిసి ఉందామని కూడా తీసుకొచ్చేది, మాట్లాడిపించేది. మేము కలిసి తిరిగినాం గ్రూపులలో కూడా. నాకు ఇంతే తెలుసమ్మా ఆంటీ. తను ఎట్లా అంటే బాగానే మాట్లాడేదా మీతో, మంచిగా ఉండేదా? బాగా మాట్లాడేది, మంచిగా ఉండేది, మంచి మనిషి. అక్కడ మా ఊరు సైడే, మీ ఊరు సైడ్? మా ఊరు సైడే మంచిగా మాట్లాడేది. ఊరు సైడ్ అంటే మంచిగా కలుపుకొని, అక్క మనం ఏం చేద్దామని, అక్క మనం అందరం ఒక కట్టు మీద ఉండాలి, ఒక గురువు అన్నట్టు ఉండాలని మాట్లాడేది. అట్లా మాట్లాడి ఒక కట్టు మీద నిలబడి పోయేది. కానీ ఇట్లా చచ్చిపోతామని తెలియదు. మేము ఇప్పుడు ఫోన్లలో పెడితే చూసి వచ్చేసిన, నాకు తెలియదు అస్సలు. చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని అన్నారు, మీకు తెలుసా అమ్మ? చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని తెలుసా? చెప్పింది, అన్ని చెప్పింది. అమ్మ ఇదని కాదు కానీ ఈ మధ్య కాలంలో బాగా ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, మీరు చూసిండ్రు, విన్నారు, చూస్తున్నారు కదా. అసలు అప్పట్లో లేనే లేవు. ఇట్లా ఇంతగానో ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అది ఎందుకు జరుగుతుంది మనకు అర్థం అవుతలేదు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? దారి పంట పోయి ఆడపిల్లలను నమ్మాలనా, ఇంట్లో మన కన్నపిల్లలను నమ్మాలనా, కొడుకులను నమ్మాలనా? ఎవరు నమ్మకుంటుంది? మన జీవితాలు ఇంత ఆగమవుతున్నాయి. ఎవరు పట్టించుకోవాలి? ఏ గవర్నమెంట్ పట్టించుకోవాలి? ఎవరు అడుగుతారు మనని? ఎవరన్నా కట్టుబడి ఉన్నారా? ఎవరేం కట్టుబడి లేదు. మన ఆత్మకే మనకు భయం ఉంది. మన బిడ్డ మనం చంపిందంటే ఎవరన్నా నమ్ముతామా? చిన్న పిల్ల మళ్ళీ చూస్తే 10th అయిపోతుంది, ఏంగా 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉందంటే నమ్మచ్చు. ఆ పిల్ల పోయిన పిల్ల మరి పోయింది అన్నారు. పోయిన పిల్ల మొత్తం అన్నీ వెళ్ళిపోలేదు, తీసుకొచ్చుకుని తల్లి పానమే పోయింది. మనం అంతా మించి మనం ఏం మాట్లాడాలి, నాకు ఇంతవరకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లా పెళ్ళాము మొగుడిని చంపడమో, మొగుడు పెళ్ళాలని చంపడమో, అత్త మామల్ని కొట్టడమో, ఇట్లాంటివి బాగా వింటున్నాం కదా. కానీ ఇట్లా కన్నా తల్లి చాలా బాధ. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్దామన్నా పిల్లలకు ఏం మాట్లాడుతారని చాలా బాధ అనిపిస్తుంది. తల్లి చంపిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ బాధ అనిపిస్తుంది. మన పిల్లలు ఎట్లా నమ్మాలి? మన ఇద్దరు ఉన్నారు, మన పిల్లలు ఎట్లా నమ్మాలి అనిపిస్తుంది. చక్కగా మనిషి 30 సంవత్సరాలు ఉంది, 35 ఉంది, ఎక్కువ లేదు. మన బతుకులు మనం చూసుకోవాలని బాధపడ్డాం, కానీ తల్లిని పిల్ల చంపుతుందని బాధపడలేదు. ఎంత బాధ అనిపిస్తుంది. ఇద్దరు ఆడపిల్లలే కదమ్మా, ఆడపిల్లల్ని పెంచడం కూడా ఎంత కష్టమో. పెంచింది పిల్లలను, మంచిగా పెంచింది. ఏది తెచ్చిన పిల్లలకు ముగ్గురు కూర్చొని, ముగ్గురు 3 తల్లి ఇందురు. ఎక్కడ పోయినా ముగ్గురు పిలుచుకొని వచ్చేదన్న పేరంటమైనా ముగ్గురు వద్దురు, మీటింగ్ అయినా ముగ్గురు వద్దురు. తల్లి పిల్లలు మంచిగా మాట్లాడుకునేది. మాట్లాడుకుని అయితే ఏ విషయంలో తేడలేదు.